అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన హిందూ దేవాలయాల్లో నేను ఒక స్టోరీ చెప్పబోతున్నానండి. ఈ స్టోరీని చివరి దాకా చూస్తారనుకుంటా ఉన్నాను నేను. ఎందుకంటే ఈ స్టోరీలో చెప్పబోయేది నిజ జీవితానికి కూడా ముడిపడి ఉంటుంది. కాబట్టి నేను దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. చివరి దాకా చూస్తారని కోరుకుంటూ ఉన్నాను నేను. మనలో చాలామందికి ఒక ప్రశ్న ఎప్పుడోకప్పుడు వస్తుంది. అసలు నేనెవరు? నేను చనిపోతే నా శరీరం అంతమైపోయినట్టేనా? ఆత్మ అనింది నిజంగా ఉంటుందా? ఈ ప్రశ్నలకు భారతదేశంలో వేల సంవత్సరాల క్రితమే మహర్షులు సమాధానం చెప్పారు. ఆ సమాధానాలే ఉపనిషత్తులు. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎందుకంటే కొత్తగా అర్థమనింది తెలుస్తుంది. మీకోసం మీకే. అసలు ఉపనిషత్తులు అంటే ఏమిటి? ఉపనిషత్ అనే పదానికి అర్థం తెలుసా? ఉప అంటే దగ్గర, ని అంటే కింద, షత్ అంటే కూర్చోవడం, అంటే గురువు దగ్గర వినయంతో కూర్చునే గూఢ అర్థం, గూఢ జ్ఞానం. ఉపనిషత్తులు పూజల గురించి కాదు, కర్మకాండ కోసం కూడా కాదు. ఇవి మనిషి లోపల ఉన్న సత్యం కోసం. అందుకే వీటిని వేదాల చివరి భాగం లేదా వేదాంతం అంటారు. ఉపనిషత్తులు ఎవరు రాశారు? ఇది చాలామందికి ఉన్న డౌట్. రామాయణం వాల్మీకి, మహాభారతం వ్యాసుడు. కానీ ఉపనిషత్తులు ఒక వ్యక్తి రాయలేదు. వీటిని రాసింది మహర్షులు. తపస్సు చేసిన యోగులు, ధ్యానం చేసిన జ్ఞానులు. వాళ్ళు కూడా కథలు కల్పించలేదు. ధ్యానం ద్వారా తెలుసుకున్న మాటల్ని రచింపజేశారు. అందుకే ఉపనిషత్తులను అపౌరుషేయ గ్రంథాలు అంటారు. గ్రంథాలు, అపౌరుషేయ గ్రంథాలు అంటే మనిషి రాసినవి కాదు అని అర్థం. ఉపనిషత్తుల్లో కథలు ఉంటాయా? మీరు విన్నది నిజమే. ఇవి సినిమా కథలు మాత్రం కాదు. ప్రతి కథ వెనుక ఒక జీవిత రహస్యం ఉంటుంది. ఇప్పుడు ఒక శక్తివంతమైన కథ విందాం, చూద్దాం, తెలుసుకుందాం. నచికేతుడు అంటే యముడి కథ. దీన్నే కఠోపనిషత్ అని అంటారు. నచికేతుడు అనే చిన్న పిల్లవాడు తన తండ్రి మాటతో యమలోకానికి వెళ్తాడు. యమదేవుడు అయిన యముణ్ణి వరాలు అడగమంటూ ఉంటాడు. నచికేతుడు అడిగిన వరం ఇదే. మరణం తర్వాత మనిషికి ఏమవుతుంది? ఆత్మ చనిపోతుందా లేక ఉంటుందా? యముడు మొదట భయపడ్డాడు. సంపదలు, రాజ్యాలు చూపిస్తాడు. కానీ నచికేతుడు అంటాడు, నాకు సత్యమే కావాలి. అప్పుడు యముడు చెప్పిన మాట, శరీరం చనిపోతుంది, ఆత్మ చావదు. ఆత్మకి పుట్టుక లేదు, ఆత్మకు మరణం లేదు. ఇదే ఉపనిషత్తుల సందేశం, మూల సందేశం. తత్వం అసి అంటే నువ్వే అది. చాందోగ్య ఉపనిషత్తుల్లో ఉద్దలకుడు తన కుమారుడితో శాత్వకేతుకు చెప్పాడు. ఒక చిన్న విత్తనం చూపించి అంటాడు, ఈ విత్తనంలో చెట్టు కనిపించదు, కానీ అదే చెట్టు ఉంటుంది. అలానే మనలో కనిపించని ఆత్మ ఈ ప్రపంచానికి మూలం. అప్పుడు చెప్పిన మహాకావ్యం, మహావాక్యం తత్వ అసి, అది నేనే అని అర్థం. అంటే దేవుడు బయట లేడు, దేవుడు నీ లోపలే ఉన్నాడు. ఉపనిషత్తుల సారాంశం అంటే, నేను చెప్పేది కొంచెం క్లియర్గా వినండి. ఉపనిషత్తుల సారాంశం ఏమిటో, నువ్వు ఈ శరీరం కాదు, నువ్వు నీ పేరు కాదు, నువ్వు ఈ హోదా కాదు, నువ్వు శాశ్వతమైన ఆత్మవి. అందుకే ఈ వాక్యాలు వచ్చాయి. అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మని. అహం ఆత్మ బ్రహ్మ అంటే నేనే ఆత్మ బ్రహ్మని. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే సత్యమే బ్రహ్మ. ఇప్పటికి ముఖ్యం, ఈరోజు మనిషికి డబ్బు ఉంది, టెక్నాలజీ ఉంది, కానీ సుఖం లేదు, శాంతి లేదు. ఉపనిషత్తులు చెప్తాయి, శాంతి బయట దొరకదు, శాంతి నీ లోపలే ఉంటుంది. నీ లోపల నిన్ను నువ్వు తెలుసుకున్న రోజు అదే నిజమైన విజయం.
మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు అప్కమింగ్ నెక్స్ట్ వీడియోలో గీతా వెసెస్ ఉపనిషత్తులు మధ్య తేడా ఏమిటి, ఆత్మ అనేది సైంటిఫికల్గా ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ప్లీజ్ డూ కామెంట్ అండి. మీకు కావాలి అనుకుంటే డెఫినెట్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. గీతా వెసెస్ ఉపనిషత్తులు ఆత్మ అంటే ఏమిటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.